ఈ ప్రభుత్వ హయాంలో 19న తలపెట్టినటువంటి మహిళా సదస్సు ఇందిరాగాంధీ జన్మదినం స్మరించుకుని జరిగే తరచులో 1,00,000 మంది మహిళలు పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఆ ఏర్పాటు పర్యవేక్షించడానికే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ మంత్రులు మేము ఇక్కడ రావడం జరిగింది. మిత్రులారా, చాలా మనం సంవత్సర పాటుగా ఒకసారి నిశ్శబ్దమమ్మా, ఎన్నుకున్నోళ్ళు కొద్దిగా మాట్లాడదు దయచేసి. ఎన్నుకున్నోళ్ళు మాట్లాడదమ్మా. 10 ఏళ్ళు 2014లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నెపంతో ఆనాడు ఆచరణ సాధ్యంగా ఎన్నో వాగ్దానాలు, ప్రజల్ని అబ్బరపరిచే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినట్టు కేసీఆర్ మీద ఈ రాష్ట్ర ప్రజలకి చాలా నమ్మకం ఉండింది. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం బంగారమయమవుతుందని, మేము కోరుకున్న ఉద్యోగాలు మాకు వస్తాయని, నీళ్లు నిధులు సక్రమంగా జరుగుతాయని ఆశించి ఆనాడు కేసీఆర్ గారిని అధికారంలో తీసుకొస్తే ఈ ఆశించిన మేరకు ఫలితం రాకపోవడమే కాక అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచి తొదకి 8.5 లక్షల కోట్ల అప్పులో చేకూర్చి మా చేతికి ప్రభుత్వాన్ని అప్పచెప్పిపోయినాడు కేసీఆర్ గారు. నీళ్ల పేరిట జరిగిన దోపిడీ ఇంత అంతా కాదు. నిధుల పేరిట జరిగిన దోపిడీ, భూముల పేరిట జరిగిన దోపిడీ, అన్ని రకాలుగా దోపిడీ జరుగుతుందనే 2023లో ప్రజలు వారిని గద్దెదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా భట్టి గారితో పాటు ఇక్కడ మంత్రులందరూ కూడా ఒక సమర్థవంతమైన క్యాబినెట్ రాష్ట్ర ప్రజలు తెచ్చుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రంగాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో పలు అంశాలని, మెజారిటీ అంశాలని ప్రజలకు ఇవ్వడమే కాకుండా వినూతనంగా ఈ రాష్ట్రంలో విద్యా విధానం మారాలి, యావత్ దేశానికి తెలంగాణ విద్యా విధానంలో ఒక రోల్ మోడల్గా ఉండాలంటే ఒక నెపంతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట దాదాపు 28 స్కూళ్ళకి మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వైద్య రంగంలో కూడా 10 ఏళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులు నామరూపాలు లేకుండా పోయినట్టు సందర్భం. ఈ దేశానికే ఒక ఆదర్శంగా ఉండాలని వైద్య రంగంలో కూడా ముఖ్యమంత్రి గారు విపరీతం శ్రద్ధ పెడుతూ అధునాతన సాంకేతిక అంగులతో ప్రభుత్వ వైద్యశాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని తీర్చిన సందర్భం. సంక్షేమ విషయానికి వచ్చినప్పుడు కూడా 10 ఏళ్లలో రైతులకి కేసీఆర్ ప్రభుత్వం ఎంత చేసిందో అంతకన్నా రెట్టింపు 1 సంవత్సరంలో చేయగలిగినామని ఘనంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ. రుణమాఫీ విషయానికి వస్తే 10 ఏళ్లలో విడతల వారిగా వారిచ్చిన రుణం కంటే 9 మాసాల్లో మేమిచ్చిన 18,000 కోట్ల రుణం ఎక్కువ అనే మాట కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను. రైతు భరోసా కార్యక్రమం కానీ, విద్యార్థులకి ఇలా డైట్ అండ్ కాస్మెటిక్స్ ఛార్జెస్ 40% పెంచడం కానీ, ఇలా స్కిల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడం కానీ, కాన్ఫరెన్స్ పెట్టి హైదరాబాద్లో శ్రీధర్బాబు గారి నేతృత్వంలో కొత్త అంగులతో ప్రపంచంలో ఉన్నటువంటి మేటి టెక్నాలజీతో తెలంగాణలో దాన్ని తీసుకురావడం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే వరంగల్లో గిరిజన యూనివర్సిటీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిట్లో కూడా 9 నెలల్లో మా ప్రభుత్వం గత 10 ఏళ్ల పాలన కంటే కూడా మెరుగైనటువంటి అభివృద్ధిని చేసుకున్నాం, సంక్షేమాన్ని ఇవ్వగలిగినాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇచ్చి మీరు ప్రతిపక్ష హోదాలో ఉండనని చెప్పడం జరిగింది. ఏం చేశారు కేసీఆర్ గారు ఈ 11 నెలలు కానీ? మీ ద్వారా నేను ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నాను. మాకు 64 సీట్లు ఇస్తే వారికి 39 సీట్లు ఇచ్చారు, గౌరవం ఇచ్చినారు. కానీ వారి ప్రతిపక్ష హోదా నిర్వహించగలిగినారా?
ఇక్కడున్న మేమందరం కూడా, ముఖ్యమంత్రితో మేమందరం కూడా ప్రజాస్వామ్యంపై పరిపూర్ణ విశ్వాసంతో సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నటువంటి నాయకులం మేము. కానీ దురదృష్టవశాత్తు